హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హారిక. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈజీ అండ్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ సేమియాని యాడ్ చేసుకున్నానండి. నేనైతే వైట్ సేమియాని తీసుకున్నాను. మార్కెట్లో అయితే 2 రకాలు దొరుకుతుంది. బ్రౌన్ కలర్లో ఒకటి, ఈ కలర్లో ఒకటి. నేనైతే వైట్ సేమియా తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వాటంతటిని ఒక ప్లేట్లోకి మనం తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఆ చిట్పట్లాడాక అందులోనే 1 స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు. వీటంతటిని కొంచెం 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అంతా చక్కగా వేయించుకోవాలండి. తర్వాత 2-3 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, లేకపోతే అది చిట్పట్లు ఆడుతాయి కదండి. ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. సేమియాకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా చూడండి ఎలా బాయిల్ అయిందో. ఇలా బాయిల్ అయ్యాక ముందుగా పెట్టుకున్న సేమియాని అందులో యాడ్ చేసుకోవాలి. ఇంకొక యాడ్ చేసిన తర్వాత ఇలాగా చక్కగా కలుపుకోవాలండి. చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలిపిన తర్వాత 2 to 3 minutes కుక్ అవ్వనివ్వండి. చూసారు కదండి, మన సేమియా ఉప్మా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూసారు కదా బాగుందో. ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.